ఏ రకంగా చూడాలి? గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంచెం సెట్ బ్యాక్ కింద లెక్క కదా, ఎదురు దెబ్బ కింద లెక్క. అంటే అంతకుముందు ఇది జరిగిపోతుంది, నేను కూడా జగన్ చేయొచ్చు, ఆగస్టులో చేయొచ్చు, సెప్టెంబర్లో చేయొచ్చు, అది కాస్త పోయి ఉన్నవాళ్ళలో ముగ్గురికి, అందులో చాలా కీలకమైన అధికారులు కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, గోవిందప్ప ఏమో వాళ్ళ ప్రైవేట్గా వాళ్ళ సంస్థలో పనిచేసే బాలాజీ గోవిందప్ప. సో ముగ్గురికి బెయిల్ రావటం, బెయిల్ రెగ్యులర్ బెయిల్, అది కూడా డిఫాల్ట్ బెయిల్. డిఫాల్ట్ బెయిల్ అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇవన్నీ కూడా పెట్టినవి సరిగ్గా లేవు అని చెప్తూ ఏసీబీ కోర్టు ఏకంగా 21 అభ్యంతరాలు చెప్పిందని. ఇప్పుడు ఏం జరుగుతుంటుందంటే రాయలసీమలో చాలా ఫ్యాక్షన్ నేరాలు లేకపోతే హత్యలు జరుగుతుంటాయి. చాలాసార్లు అవి కోర్టులో నిలబడుతుండవు, అంటే కోర్టులో ఆలస్యం అవుతుంటాయి. ఎందుకంటే ఎలా అయినా వర్మను లేకపోతే ఎలా అయినా ఇంకొకరిని పెట్టాలంటే దొరికిన సాక్ష్యాల వరకు ప్రొసీడ్ అవుతూ వాళ్ళని ఫిక్స్ చేసే బదులు ఇంకా దాన్ని నెట్ పెంచుకుంటూ పోవడం అనేసరికి ప్రూవ్ చేయటము, లేకపోతే వాళ్ళ మీద ఈవెన్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం కూడా సమస్య అవుతుంటుంది. ఏసీబీ కోర్టు 21 అభ్యంతరాల్లో ముఖ్యమైనది ఏంటంటే 16 మంది మీద మీరు ఛార్జ్షీట్ వేశారు, ఆ తర్వాత అనుబంధ ఛార్జ్షీట్లో ఇంకో ముగ్గురిని పేర్కొన్నారు. కానీ 48 మంది దీంట్లో భాగంగా ఉన్నారని మీరు తర్వాత చెప్తున్నారు. 48 మంది మీద ఉంది అనుకుంటూ 16 మంది మీద మట్టుకే ఛార్జ్షీట్ వేసి దీని వివరాలు మాకు ఇవ్వండి, ఆధారాలు ఇవ్వండి అంటే పెన్ డ్రైవ్ ఇవ్వటం, దాన్నే చెప్పడం తప్ప మా ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా మీరు జవాబు చెప్పలేదు. సో సంతృప్తికరమైన సమాధానం మీ నుంచి రాలేదు కాబట్టి సుప్రీంకోర్టు ఆ రీతు గుప్తానే ఎవరు ఆ కేసులో చెప్పినటువంటి ప్రకారం డిఫాల్ట్ బెయిల్, మామూలుగానే రాజ్యాంగపరంగా డిఫాల్ట్ బెయిల్ వస్తుంది, అది కాకుండా మీరు కూడా ఇవన్నీ చేశారు అనే దాంతో ఇచ్చారు. దీంతోపాటు అనుకోకుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక రావడం వల్ల పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు వాళ్ళ పార్లమెంటరీ లోక్సభ నాయకుడు మిథున్ రెడ్డికి కూడా ఒక 4 రోజులు బెయిల్, అది కేవలం తాత్కాలిక బెయిలే, ఆయన మళ్ళీ హాజరు కావాలి. సో ఈ విధంగా బయట మీడియాలో హంగామా ప్రచారం జరిగినంత పకడ్బందీగా ఈ కేసు దర్యాప్తు, ఆ కేసు నమోదనండి, ఛార్జ్షీట్ తయారీ అది జరగలేదేమో అని ఒకటి అనిపిస్తుంది. ఇప్పటికి కూడా రాజకేశ్ రెడ్డి లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు లోపలే. కేసు ఏమీ దీంతో అయిపోదు, కానీ తీవ్రమైన ఎదురు దెబ్బ మాత్రం నిజం. ఇంత ఫోకస్, ఇంత ప్రచారం, ఇంత హైప్ ఇచ్చిన ఒక కేసులో కోర్టే అభ్యంతరాలు చెప్పి మీరు సరిగ్గా చేయలేదు, ఆధారాలు చూపించలేదు, నేర నిరూపణ అంటే పాల్గొన్నారనే ఆధారాలు చూపించకపోతే మేము ఎలాంటి పెడతామని అడిగారు. అయితే ఇప్పుడు కింద కోర్టులో అయిన తర్వాత హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ అక్కడ దీన్ని రద్దు చేయాలని అడుగుతున్నారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. నిన్నంతా ఈ చాలన్నట్టుగా పొలిటికల్ డ్రామా, హైడ్రామా కూడా నడిచింది. నిన్న పొద్దున వాళ్ళని బయటికి విడుదల చేయడం ఆలస్యమైందని, ఆపుతున్నారని. అంటే మేము హైకోర్టుకి వెళ్ళాం కదా, హైకోర్టులో లంచ్ మోషన్ నిన్న ఆదివారం కాబట్టి లంచ్ మోషన్ వల్ల ఏమన్నా వచ్చి ఆపుతారేమో. దాదాపు మీరు చూస్తే కొన్ని ఛానల్స్లో బెయిల్ రద్దు అనే హెడ్డింగ్లు పెట్టేశారు. సార్ మీడియా అత్యుత్సాహము, మీడియా ప్రచారం అనేది రాజకీయాలను కానీ కేసులను కానీ నిర్ణయించదనే ఒక విషయం అయితే అర్థమవుతుంది. రేపు హైకోర్టు రద్దు చేసింది అనుకోండి, రద్దు చేస్తే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టులోకి వెళ్తారా, వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందా, చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో అయిపోయింది. నిజంగా అంత ఇదైపోతే ఏళ్ల తరబడి ఉన్నవాళ్ళు బయట ఎలా తిరుగుతుంటారు. కాబట్టి చట్టము, రాజకీయము, మీడియాలో హడావుడి, ఇవి 3 వేరు అనే ఒక విషయం అయితే మనకు ఈ లిక్కర్ స్కామ్ కేసులో మనకు స్పష్టమవుతుంది. ఏమేమి భవిష్యత్తులో ఇది ఇంకేమేమి మలుపులు వస్తాయి, హైకోర్టు ఏం చెప్తుంది, దాని మీద మనం ముందే వ్యాఖ్యానాలు చేయలేం. కానీ తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హైప్కు మటుకు కొంచెం ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. దర్యాప్తు సిట్ చేశారు, పైగా సిట్ చేసి చాలా విషయాలు బయటపెట్టి వివరంగా, ఎంత వివరంగా వచ్చిందో బహుశా ఇటీవల కాలంలో చాలా వివరంగా వచ్చిన దాంట్లో ఇది ఒకటి. ఇప్పుడు ఈ మధ్య తాజాగా అనిల్ రెడ్డి అని జగన్ సోదరుడు ఎవరు ఉన్నారు, ఆయన పేరు కూడా ఉందని కొత్తగా వచ్చింది. సో ఉన్నవాళ్ళేమో కొంతమంది ఇలా బెయిల్ మీద బయటకు వస్తుంటే అక్కడేమో అలా చెప్తున్నారు. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? జగన్ అరెస్ట్ అన్నది ఇంకా అది కథనం ప్రస్తుతానికి అంతే కదా. ఉన్నవాళ్ళే ఇంత దాదాపు 3-4 బయట అంతకుముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దీర్ఘకాలమే జరగబోతుంది. రెండోది ఉపరాష్ట్రపతి ఎన్నిక వరకు ఏం జరగదని కూడా మనం అనుకున్న విషయమే. అది అంత తేలిగ్గా చేయటం, పైగా ఇప్పుడు ఇంకో కథ, నేను వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తారని వాళ్ళు చెప్తున్నారు. అంటే మన మీడియా అలా తయారైపోయింది వరకు. ఏమంటే వీళ్ళని విడుదల చేయడం కూడా
ఒక ఇదే నన్ను అరెస్ట్ చేస్తే దానివల్ల సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారు, అందుకని అవకాశం లేకుండా ఉన్న వాళ్ళనే విడిచిపెట్టేస్తే ఇంకా ఆయన సానుభూతి పొందలేరని. ఇవన్నీ కథలు ఎలా ఉన్నా సరే ఇట్స్ ఏ పొలిటికల్ లీగల్ సెట్ బ్యాక్ టు ది సిట్ అండ్ ఇండైరెక్ట్గా ప్రభుత్వం కూడా. ఎందుకంటే ప్రభుత్వం అనేకసార్లు మాట్లాడింది. మీరు గమనిస్తే వర్మ కొంతకాలంగా చంద్రబాబు క్యాబినెట్కి చెప్పారు లేకపోతే మాట్లాడారు అన్నప్పుడు అంతా ఆయన జాగ్రత్తగా తయారు చేయండి, మీరు తొందరపడి బయట హైప్ ఎక్కువ ఇవ్వకండి అని కూడా హెచ్చరికలు చేస్తూ వచ్చారు అనే సమాచారం కూడా వచ్చింది. కాబట్టి మరి దీని నుంచి ప్రభుత్వం లేదా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటే బయట ఎక్స్టర్నల్ హైప్, బయట హడావుడి కంటే లోపల కేసు పకడ్బందీగా చేయడం ముఖ్యం అనేది ఒకటి తెలుస్తుంది. అయితే దీంతో ఇంకా అసలు ఏమీ జరగలేదు అని మళ్ళీ వీళ్ళు కితాబు వచ్చినట్టుగా భావిస్తే అది కూడా అంత ఈజీ కాదు. అలా అయితే మీరు కూడా బెయిల్లు, ముందస్తు బెయిల్లు వీటన్నిటి కోసం వెళ్ళారు కదా. ఇది ఒక రాజకీయ చదరంగం. దీంట్లో అంతకంటే పెద్ద రాజకీయ చదరంగం, న్యాయపరమైన విన్యాసం, దర్యాప్తు సంస్థల వైఫల్యం. అంటే వాళ్ళు చేయగలిగినంత వరకు చేస్తే వేరే విషయం. రాజకీయ ఒత్తిళ్ల వల్ల లేదా రాజకీయ అవసరాల వల్ల ఇంకా చాలామందిని పెట్టాలి అనేసరికి ఇలాగే అవుతూ ఉంటాయి. చూడాలి. ఇంకా చెవిరెడ్డి చాలాసార్లు ఆయన బయట అరవటం, లోపల బతిమాలటం ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మొన్న ఆయన అసలు ఏ ఆధారం లేనివి ఆయన చేశారని ఒకవైపు చెప్తుంటే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అసలు అడ్రస్సే లేని కంపెనీకి, బ్యాంక్ అకౌంటే లేని కంపెనీని ఎలా పెడతారని ఆయన అంటున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనం ఇంకా చాలా డ్రామా చూడొచ్చు. కానీ హైప్ అయితే కొంచెం బ్రేక్, లిక్కర్ హైప్కు బ్రేక్ పడిందని అనుకోవాలి మనం. సార్ 12,000 కోట్ల డ్రగ్స్